ఓడోమీటర్ చూడండి 34338 తిరిగింది. అండ్ ట్రిప్ ఏ వచ్చేసి 5.4 కిలోమీటర్స్ ఉండే, అది నేను 0 చేశాను. ట్యాంక్ ఫుల్ చేసాము. చూద్దాం ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అసలు మన బండి మైలేజ్ ఎంత ఇస్తుందో మనం చూద్దాం ఒకసారి. స్టార్ట్ అవుతున్నాను. నేను మ్యాక్సిమం ఓఆర్ఆర్ మీదే డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ హైవే కదా, సో లిమిటెడ్ స్పీడ్ లైక్ 80 కిలోమీటర్స్ స్పీడ్లోనే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. చలో లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకాంత్ కుర్రా. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మా యొక్క బండిని మైలేజ్ చెక్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉండే, ఎందుకు తీసుకున్నామా ఈ వెహికల్ అని అనుకుంటుండే, బట్ ఇప్పుడు వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాము. అది ఎందుకో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇందాక చూపించాను కదా, ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి 34,338 ఉంది. నేను మీకు ఈ బి సెట్ అనేది చూపించలేదు, మిస్ అయింది. బట్ ఏ అండ్ బి రెండు కూడా నేను 0 చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ బండి ఒక మైలేజ్ నేను స్టార్టింగ్లో తీసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. అది ఏ విధంగా ఇంప్రూవ్ అయింది అండ్ నేను ఏమేమి రిపేర్స్ చేయించాను అండ్ ఎక్కడ చేయించాను ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించేయండి. ఈ యొక్క వెహికల్ని మేము పర్చేస్ చేసింది 2022. యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మాకు సెకండ్ హ్యాండ్ వెహికల్. అది మేము తీసుకున్నప్పుడు 17,000 మాత్రమే తిరిగి ఉంది రీడింగ్. ఇప్పుడు అది చూస్తే 34,000 తిరిగి ఉంది. ఈ 4 ఇయర్స్లో మేము ఈ వెహికల్కి పెట్టింది ఏదైనా ఉంది అని అంటే అరౌండ్ 30,000. అది కూడా సీల్ టైర్ లేపించినందుకు జనరల్ సర్వీసింగ్కి ఓవరాల్గా ఇది మాత్రమే పెట్టాము. అంతకు మించి మేము ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టలేదు. జస్ట్ ఒక్కసారి మాత్రం తెలిసిన వాళ్ళే ఉన్నారు, సో ఆ అన్నయ్య ఏంటంటే మాకు కార్బన్ క్లీనింగ్ చేసి ఇచ్చారు. సో అది మాత్రమే, ఇంకా దానికి అమౌంట్ కూడా తను ఏం ఛార్జ్ చేయలేదు, బికాజ్ వెహికల్ ఇప్పించింది కూడా అన్నయ్యే. సో అందుకని మాకు కొంచెం రీజనబుల్గానే చూస్తూ ఉంటారు. అది ఎవరు అండ్ ఎక్కడ అండ్ ఆ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ వర్క్షాప్ ఉన్న ఏరియా ఇన్ డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే డిస్ప్లే కూడా చేస్తాను. తప్పకుండా మీరు ఒకవేళ కుకట్పల్లి, కేపీహెచ్బి ఈ సరౌండింగ్లో ఉండే వాళ్ళైతే ఒక్కసారి ఆ వర్క్షాప్ని విజిట్ చేసి తనతో మాట్లాడి మీ వెహికల్ని ఒకసారి చెక్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ బయట వర్క్షాప్స్తో పోలిస్తే మీకు కూడా డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో ఏం ప్రమోషన్ లాగా కాదు, ఇది జెన్యున్గా ఒక కస్టమర్ లాగా నేను ఆ షాప్కి ఇస్తున్న ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు, రివ్యూ అనుకోవచ్చు. ఆ షాప్ వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడైనా కూడా జెన్యున్ సర్వీస్ మాత్రమే చేస్తారు.
ఒకవేళ వాళ్ళతో అవ్వదు అని అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇది ఇక్కడ అవ్వదు, షోరూమ్కే వెళ్ళండి అని కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఈ నా ఒక్క వెహికల్ ప్రతిసారి కూడా ఇక్కడ ఉషా మోటార్స్ ఏదైతే మీకు డిస్ప్లే చేస్తున్నానో కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి రవికాంత్. ఆయన చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా వెహికల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు రిజాల్వ్ చేసి ఇస్తారు. తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేశాను. వర్క్షాప్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి ఐఐటి క్యాంపస్ భాస్కర్ భవన్ శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేసి కాంటాక్ట్ అయ్యి ఒకసారి వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది బయట వర్క్షాప్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తున్న థింగ్స్ ఎలా ఉన్నాయని. ఆల్రెడీ ఈ వర్క్షాప్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.
మనం అక్కడ 0 చేశాక ఇక్కడ ట్రిప్ వచ్చేసి 124.4 కిలోమీటర్స్ వచ్చింది. నాకు ఇక్కడ ఓవరాల్గా 700 రూపీస్ నేను ఫ్యూయల్ పోయించాను. సో 709 ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఓవరాల్గా మనకి ఎంత మైలేజ్ వచ్చిందో. క్వాంటిటీ ఇక్కడ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ బై ఎన్ని అయితే క్వాంటిటీ పట్టిందో, లైక్ పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్. అలా చేస్తే నాకు 16.81 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఏంటంటే మనకి ఒక లీటర్కి 16 కిలోమీటర్స్ ఇస్తున్నట్టు. సో ఇట్స్ నాట్ బ్యాడ్. సో ఈరోజు ఈ విధంగా మన మైలేజ్ చెక్ అనేది జరిగింది. మళ్ళీ ఇంకోసారి మరో వీడియోలో మరో కొత్త న్యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.